హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. యాక్చువల్గా ఈ ఛానల్ లోపల ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను, చెప్తూ ఉంటాను. ఒకసారి ఛానల్ లోపల ఉన్న కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే, వినాలనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఎవరి గురించి అంటే నికోలస్ చాచెస్కో అని చెప్పేసి ఒక వ్యక్తి గురించి. పేరు కొంచెం హార్డ్గా ఉంటుంది. సో యాక్చువల్గా ఈ వీడియోలో మొత్తం నేను నికోలస్ అని పిలుస్తూ ఉంటాను, కొంచెం ఈజీగా ఉంటుంది మన ప్రొనౌన్సియేషన్ కాబట్టి. సో ఈ నికోలస్ అనేటటువంటి వ్యక్తి రొమానియోకి, అంటే ప్రస్తుతం రొమానియో అని చెప్పేసి కంట్రీ ఉంది కదా, ఆ కంట్రీకి కొన్ని సంవత్సరాల పాటు, మోర్ దెన్ 15 years అని అనొచ్చు, కొన్ని సంవత్సరాల పాటు ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఇంచుమించుగా ఒక 25 years పాటు ఆ దేశం లోపల ఒక సుప్రీం అథారిటీగా ఉన్నాడు అని చెప్పేసి చెప్పచ్చు. బట్ కాకపోతే ఈయనను మనం చరిత్ర లోపల కొంతమందిని డిక్టేటర్స్ అని చెప్పేసి అంటాం కదా, అంటే హిట్లర్ కానీ, లేకపోతే మన నార్త్ కొరియాకి సంబంధించి కిమ్ కానీ, అట్లా ఈయనను కూడా ఒక డిక్టేటర్ లీడర్షిప్ అని చెప్పేసి అనొచ్చు. ఈయన చేసినటువంటి కొన్ని పనులు కానీ, ఈయన పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ కానీ చాలా క్రూరంగా, చాలా విచిత్రంగా, కొంతమందికి చాలా ఇరిటేషన్ తెప్పించేటటువంటి విధంగా ఉండేటివి అటువంటి విషయాలు. అలాగే ఇతని చావు కూడా ఎంత గొప్పగా, ఎంత గర్వంగా అయితే బ్రతికాడో అంత నీచంగా, అంత ఘోరంగా ఇతని చావు అనేది కూడా వచ్చింది. సో ఇతని లైఫ్ లోపల జరిగినటువంటి కొన్ని ఘోరమైనటువంటి విషయాలు, ప్రజలను ఆ రేంజ్లో ఎందుకు ఇబ్బంది పెట్టాడు, ప్రజలు మొహం ముందల ఈయనను పొగుడుతూ నవ్వుకుంటూ మాట్లాడి ఈయన వెనకాల మాత్రం తిట్టుతూ ఈయన ఎప్పుడు పోతాడరా నాయన అని చెప్పేసి ఎందుకు అలా అనుకున్నారు. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా ఇంచుమించు ఈయన పవర్ అనేది రొమానియోలో ఒక 1960 నుంచి మొదలైందని చెప్పేసి చెప్పచ్చు, సుప్రీం పవర్ అనేది. అంతకుముందు కూడా పాలిటిక్స్లో ఉన్నాడు, బట్ కాకపోతే సుప్రీం పవర్ అనేది ఆ రేంజ్లో, ఆ టైంలో మొదలైంది అని చెప్పేసి చెప్పచ్చు. ఈయన భార్య పేరు వచ్చేసి ఎలినా. ఇద్దరి క్యారెక్టరైజేషన్ కూడా ఇంచుమించు ఒకటే లాంటిది, అంటే ఇద్దరు ఒకటే బాటలో నడిచేటటువంటి కపుల్. సో జస్ట్ సింపుల్గా ఈయన క్యారెక్టర్ ఏంటి అంటే, ఈయన రూలింగ్ అనేది ఎలా ఉండేది అన్న విషయాల గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. తన దేశంలో ఉన్నటువంటి ఏ ప్రజలు కానీ, లేకపోతే ఏ మీడియా కానీ, ఇప్పుడు మీడియాకు రైట్ టు స్పీచ్ ఉంటుంది, అంటే గవర్నమెంట్కి అగైనెస్ట్గా అయినా మాట్లాడచ్చు, గవర్నమెంట్ చేసే తప్పులనైనా చూపించవచ్చు, ఒక నాయకుడు చేసే తప్పుల్ని బయట పెట్టచ్చు, ఏ దేశంలో అయినా కానీ, మన దేశంలో కూడా అంతే. బట్ రొమానియోలో ఈయన పరిపాలించేటప్పుడు ఏ జర్నలిస్ట్ కానీ, ఏ మీడియా కానీ ఈయనకు అగైనెస్ట్గా ఏ ప్రోగ్రామ్ రన్ చేయకూడదు, ఏ ఒక్క జర్నలిస్టు మాట్లాడకూడదు, ఏ ఒక్క వ్యక్తి కూడా, పర్సనల్ వ్యక్తి అంటే పర్సనల్గా కూడా తన ఫ్రెండ్స్తో కానీ, ఫంక్షన్స్లో కానీ, మీటింగ్స్లో కానీ ఈయనకు అగైనెస్ట్గా మాట్లాడకూడదు, ఈయనకు అగైనెస్ట్గా ఏ పనులు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేసిన వాళ్ళ మీద ఈయన తీసుకునేటటువంటి యాక్షన్స్ అనేటివి చాలా ఘోరంగా ఉంటాయి. సింపుల్గా వాళ్ళని తీసుకువెళ్ళిపోయి కొంతమందిని జైళ్ళల్లో పెట్టడం, ఒకవేళ జైళ్ళల్లో వాళ్ళను పెట్టేటటువంటి అవకాశం కానీ, సందర్భం కానీ లేనప్పుడు వాళ్ళు అటువంటి యాక్టివిటీ, అంటే ఆపోజిట్గా ఈయనకు ప్రవర్తించారు కాబట్టి వాళ్ళకు ఒక వార్నింగ్ గవర్నమెంట్ తరపు నుంచి ఇప్పించి, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు, నెలల పాటు, రోజుల పాటు కాదు, కొన్ని సంవత్సరాల పాటు కూడా ఒక సపరేట్ టీమ్ని వాళ్ళ మీద నిఘా పెట్టే విధంగా చేయడం, ఇంకోసారి ఇటువంటి తప్పు చేయకుండా. వాళ్ళ మీద ఒకటే కాదు, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త మెయిన్ ఆ ఇంట్లో ఉన్నటువంటి పర్సన్ ఈయనకు అగైనెస్ట్గా ఏమైనా చేశాడు అనుకోండి, ఎక్కడైనా మాట్లాడడం కానీ, ఏదైనా చెప్పడం కానీ, ఇప్పుడు అతనికి వార్నింగ్ ఇచ్చేసి అతన్ని జైల్లో పెట్టడానికి ట్రై చేస్తారు. అది వీలు కాకపోతే ఆ పర్సన్ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ, అతని భార్య కానీ, అతని పిల్లలు కానీ, వీళ్ళందరి మీద ఒక టీం అనేది నిఘా పెడుతుంది. వాళ్ళు ఎంతలా నిఘా పెట్టేవాళ్ళు అంటే, వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ఇంటి లోపల మాట్లాడుకునేటటువంటి విషయాలను కూడా గవర్నమెంట్ వాళ్ళు వింటూ ఉండేవారు, ఆఫీసర్స్. అంటే చిన్న చిన్న మైక్రోఫోన్స్ అనేటివి పెట్టి వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్క విషయాన్ని రికార్డ్ చేస్తూ, ఆ పిల్లలు స్కూళ్ళకు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళతో పాటు ఒక సెక్యూరిటీ పర్సన్ అనేది వెళ్ళేవాడు. ఆ స్కూల్ బయట నిల్చొని మళ్ళీ స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ పిల్లలతో పాటు వచ్చేవాడు. అంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు అన్న విషయాలన్నిటినీ కూడా క్లియర్గా చెక్ చేస్తూ, అనలైజ్ చేస్తూ ఉండేవారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, గవర్నమెంట్ అగైనెస్ట్గా మాట్లాడితే, ఒకవేళ గవర్నమెంట్కి అగైనెస్ట్గా ఏదైనా క్వశ్చన్ చేస్తే అప్పట్లో ఆ దేశంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటో అని చెప్పేసి. అందుకనే మ్యాక్సిమం చాలామంది ప్రజలు ఈయనను జై కొడుతూ, మీరే మంచివారు, మీరే గొప్ప, మీరే తోపు, అది ఇది అని చెప్పేసి పొగుడుతూ వాళ్ళ మనసులో తిట్టుకున్నా కానీ బయటికి మాత్రం ఈయనను బాగా ఎంకరేజ్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఈయనకుండే కోరికలు కూడా చాలా విచిత్రంగా ఉండేవి. హైట్ పరంగా ఒక మామూలు యావరేజ్ పర్సన్ అంతా ఉండేవాడు. బట్ కాకపోతే నేను ఒక పెద్ద నియంతలా అనిపించాలి, పెద్ద సూపర్గా స్టార్గా అనిపించాలి అనేటట్టు
కాబట్టి హైట్ ఎక్కువగా అనిపించాలని చెప్పేసి ఫోటోలు తీస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్లకు చెప్పేవాడంట, ఆ ఫొటోస్ లోపల నా హైట్ అనేది చాలా ఎక్కువగా అనిపించాలి అని చెప్పేసి. ఇంచుమించుగా ఒక 70 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా రూల్ చేశాడు. 71 ఇయర్స్‌లో చనిపోయాడు. ఆ 71 ఇయర్స్ వరకు కూడా దేశాన్ని రూల్ చేశాడు. అప్పటి వరకు కూడా మీడియాలో కానీ, లేకపోతే న్యూస్ పేపర్స్‌లో కానీ ఈయనకు సంబంధించినటువంటి ఫోటో ఏదైనా వేయాల్సొచ్చినప్పుడు 70 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన 40 ఇయర్స్ ఉన్నటువంటి ఫోటోనే వేసేవారంట. అంటే ఈయన ఓల్డ్ ఏజ్ కానీ, ఆ ఓల్డ్ లుక్ అనేది కానీ ప్రజలకు తెలియకూడదు. నేను ఇంకా యంగ్‌గానే ఉన్నాను, స్ట్రాంగ్‌గానే ఉన్నాను, సూపర్‌గా ఉన్నాను అని చెప్పేసి ప్రజలు అనుకోవాలి అని చెప్పేసి, ఆ లుక్‌తోనే ఎక్కువగా ప్రజలకు కనిపించాలని చెప్పేసి అవే ఫోటోలను ఎక్కువగా బయటికి రిలీజ్ చేస్తూ ఉండేవాడంట. ఒకసారి ఏమనుకున్నాడంటే ఈయన పరిపాలనలో ఉన్నప్పుడు ప్రపంచంలోనే ఒక పెద్ద భవంతిని కట్టి, మన దేశం లోపలనే ఈ పెద్ద భవంతి ఉంది అని చెప్పేసి, అది నా హయాం లోపల కట్టాను అని చెప్పేసి ప్రపంచానికి తెలియాలి అని చెప్పేసి, కట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. బట్ కాకపోతే ఆ భవంతి కట్టడానికి కావాల్సిన ఖర్చు అనేది చాలా ఎక్కువ. దానికోసం దేశం లోపల ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అంటే కరెంటు దగ్గర షార్టేజ్, ప్రజలు చలికి హీటర్స్ పెట్టుకోలేక చాలామంది చనిపోయినటువంటి సందర్భాలు, చాలా ఆర్టికల్స్ అనేటివి అప్పట్లో బయట ప్రపంచానికి తెలిసేవి. ఆ దేశంలో ఎక్కువగా సర్క్యులేట్ అవ్వనిచ్చేవాడు కాదు. కనీసం పళ్ళు కూడా షాప్‌లలో దొరికేవి కాదంట ప్రజలు కొనుక్కొని తినడానికి. మాంసం గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక లిక్కర్ అంటే వైన్ గురించి వస్తే అది ఏదో ఎవరో ఒక తాగితే వాళ్ళు చాలా రిచ్, ఎంత పెద్ద ఖరీదైనదో అన్నట్టుగా ఉండేదంట. అంటే మామూలు సామాన్యుడికి లిక్కర్ అనేది అస్సలు దొరికేది కాదంట. మ్యాక్సిమం మళ్ళీ వాళ్ళ దేశంలో ఉన్న ప్రోడక్ట్స్ మొత్తం కూడా వేరే దేశాలకు ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళంట. దాని ద్వారా వచ్చే డబ్బులతోటి ఇటువంటి చెత్త విషయాలంటే తనకు ఇష్టమైనటువంటి విషయాలు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ భవంతిని కట్టడానికి చాలామంది ఇంచుమించు ఒక 15,000-20,000 ఎంప్లాయీస్‌ని పెట్టి వాళ్ళను 3 షిఫ్ట్‌లలో పనిచేసే విధంగా చేస్తూ ఆ డెవలప్‌మెంట్ అనేది, అంటే ఆ భవంతిని కడుతూ ఉండేవాడు. బట్ ఆ కట్టడానికి వచ్చినటువంటి ఎంప్లాయీస్‌కి సరైన రూమ్స్ ఉండేవి కాదు. సరైన రూమ్స్ విషయాన్ని పక్కన పెడితే వాళ్ళు బాత్రూమ్స్‌కి దీనికి వెళ్ళటానికి కూడా సరైనటువంటి ప్లేస్ అనేది ఉండేది కాదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ భవంతి కడుతూ ఉండేవారు. ఆ భవంతి లోపలనే ఇంకో ప్రాంతంలో అక్కడిక్కడ ఈ వేస్ట్ మెటీరియల్ అంటే ఫీకల్ మ్యాటర్, బాత్రూమ్ వెళ్ళడం ఇది చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఈ భవంతిని చెక్ చేయడానికి మన నికోలస్ వస్తున్నాడో, రొమానియో ప్రెసిడెంట్ వస్తున్నాడు అని తెలిసినప్పుడు వెంటనే ఆయన ఏ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉందో అది మాత్రమే క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళంట. బట్ ఒక సందర్భంలో సడన్‌గా ఆ ప్రాంతం అనేది, అంటే వీళ్ళు ఇలా బాగా దీన్ని ఇలా చెడగొడుతున్నారు, గలీజ్‌గా చేస్తున్నారు అన్న విషయం అనేది నికోలస్‌కి తెలిసిపోయింది. అంటే సడన్‌గా వేరే రూమ్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి ఒక వేస్ట్ మెటీరియల్ అంటే ఫీకల్ మ్యాటర్ మీద కాలు పెట్టాడు. అది షూస్‌కి మొత్తం అంటుకుంది. ఆ తర్వాత అతను సెక్యూరిటీ దాన్ని క్లీన్ చేశాడు. అది అయిపోయింది. బట్ కాకపోతే ఇది ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేశాడు. అది మాత్రం తెలియలేదు. అలానే కన్‌స్ట్రక్షన్ అనేది జరిగిపోయింది. ఇప్పటికీ కూడా ఆ బిల్డింగ్ అనేది రొమానియోలో ఉంది. బట్ కాకపోతే అందులో ఉన్నటువంటి చాలా గదులు ఇప్పటికీ కూడా ఎంప్టీగానే ఉన్నాయి. అంటే ఏం చేయాలో తెలియదు అంత పెద్ద భవంతిని. అంటే అనవసరానికి మించినటువంటి ఖర్చు, అనవసరానికి మించినటువంటి పెట్టి ఆ రేంజ్‌లో కట్టి, ఆ రేంజ్‌లో ఏం యూజ్ ఉంది వాళ్ళకు అంటే యూజ్ లేని దాన్ని అంత ఖర్చు చేసి కట్టాడు. అది వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పేసే చెప్పవచ్చు. ఇలా చాలా ఏం చేయాలనుకున్నా కానీ చేసేవాడు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు నేను ఇబ్బంది పెడుతున్నా అన్నట్టుగా ఇతని ఆలోచనలు ఉండేటివి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలంటే ఒకసారి మన ఇంగ్లాండ్ రాణిని కలవడానికి అని చెప్పేసి వెళ్ళాడంట. వెళ్ళాడు, కలిసాడు. వాళ్ళందరూ ఒక రోడ్ షో చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఒక పర్టిక్యులర్ బిల్డింగ్ లోపల ఇతనికి ఉండటానికి ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది అక్కడ ఉన్న గవర్నమెంట్ అనేది. ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఉన్నప్పుడు ఇతని నీట్‌నెస్ అనేది ఎలా ఉండేది అంటే ఎవరికైనా షేక్ హ్యాండ్స్ ఇచ్చినప్పుడు ఆ వెంటనే తన చేతిని ఆల్కహాల్ తోటి క్లీన్ చేసుకునేవాడంట. ఇంచుమించుగా సింపుల్‌గా ఒక యావరేజ్ ప్రకారం రోజుకు 20-25 టైమ్స్ ఆల్కహాల్ తోటి చేతులు క్లీన్ చేసుకుంటూనే ఉండేవాడంట. ఈ విషయం తెలిసినటువంటి మన క్వీన్‌కి చాలా కోపం వచ్చిందంట. ఇటువంటి విచిత్రమైన మనిషి ఏంటి? ఇటువంటి విచిత్రమైన అలవాటు ఏంటి అని చెప్పేసి. ఆ పర్టిక్యులర్ ఆ ఏరియా లోపల ఎక్కడైతే ఇతనికి రాణిని కలవడానికి వెళ్ళినప్పుడు బస ఏర్పాటు చేశారో, ఆ బిల్డింగ్ లోపల నేను మాట్లాడే మాటలు వినటానికి వీళ్ళేమన్నా మైక్రోఫోన్స్ పెట్టారో, నన్ను రికార్డ్ చేస్తున్నారో అనేటటువంటి అనుమానంతోటి రూమ్స్‌లలో ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉండి, గార్డెన్ లోపల తన సిబ్బందితోనా లేకపోతే తన పర్సనల్ విషయాలు ఏవే కానీ మాట్లాడుతూ ఉండేవాడంట. ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత ఆ క్వీన్ రొమానియోకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకునింది ఇంతకుముందంట. బట్ కాకపోతే ఇతని గురించి తెలిసి ఈ రేంజ్‌లో ఉంటుంది ఇతని పరిస్థితి, ఈ రేంజ్‌లో ఉంటాడు ఇతని పరిపాలన అని తెలిసి ఆ ట్రిప్‌ని కూడా క్యాన్సల్ చేసుకుందంట. మాక్సిమం ఆ పర్టిక్యులర్ రాణి దగ్గర ఉన్నటువంటి ఆ బిల్డింగ్‌లో ఉన్నన్ని రోజులు కూడా ఇతడు ఎన్ని బాత్రూమ్స్ అయితే యూజ్ చేయడానికి అవైలబిలిటీ ఉందో అన్ని బాత్రూమ్స్‌లలో ఖచ్చితంగా ఆల్కహాల్ బాటిల్స్ మాత్రం మెయింటైన్ చేయాలంట. అవి అయిపోతే
చాలా కోపం వస్తూ ఉండేది. ఆ బాటిల్స్ ఉండాలి, ఆ బాటిల్స్ తోటి ఈయన ఎప్పుడూ కడుక్కుంటూనే ఉండాలి. తర్వాత తన దేశంలో తీసుకొచ్చినటువంటి కొన్ని వింత రకమైన రూల్స్ చెప్తాను చూడండి. పిల్లలు చదువుకునేటటువంటి ప్రతి పాఠ్య పుస్తకం లోపల తన బొమ్మ ఉండాలి. ప్రతి క్లాస్ చదివేటటువంటి విద్యార్థికి తన గొప్పతనం తెలియాలి. తన గురించి తను గొప్పగా తన చేస్తున్న డెవలప్‌మెంట్ ఏంటి? తను ఎంత కష్టపడ్డాడు? ఈ దేశాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు అని చెప్పేసి ఇవన్నీ తెలియాలి. తను చరిత్ర రాస్తే కూడా ఆ చరిత్రలో తను బాల్యంలో చాలా బీదరికంలో పుట్టినట్టు, బీదరికం నుంచి పైకొచ్చినట్టు రాయండి అని చెప్పేసి ఆ రైటర్స్‌ని కూడా ప్రేరేపించేవాడంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంట్రీ లోపల ఒక టీవీ ఛానల్ ఉండేదంట. ఆ టీవీ ఛానల్‌లో వచ్చేది ఒకే ఛానల్. ఆ ఒక్క ఛానల్‌లో కూడా మోర్ దెన్ 50% ఈయన గురించే చూపించాలంట. రోజు ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు? నికోలస్ ఏం చేస్తున్నాడు? ఎలా కంట్రీని డెవలప్‌మెంట్ చేస్తున్నాడు? ఎంత కష్టపడుతున్నాడని ఈయన గొప్పతనం, ఈయన మంచి, ఈయన ఎంత తోపు అనే విషయాల గురించే ఎప్పుడు ప్రసారం చేస్తూ ఉండాలంట. ఇటువంటి విషయాలన్నీ తెలిసినప్పుడు ఒక నియంతలా అనిపిస్తుంది కానీ ప్రజలకు మాత్రం చాలా చాలా అంటే విసుగొస్తుంది ఇటువంటి ఒక వ్యక్తి మీద. అటువంటి విసుగే ప్రజలకు రావడం జరిగింది. ఇంచుమించుగా 1989 ఆ ప్రాంతం లోపల ఇతడు ఒకసారి స్పీచ్ ఇస్తున్నప్పుడు తన బిల్డింగ్ లోపల ఉన్నటువంటి బాల్కనీ లోపల నుంచి స్పీచ్ ఇస్తున్నప్పుడు ప్రజలందరూ ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టారు. ఎందుకు అరుస్తున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి నికోలస్ చాలా ప్రయత్నం చేశాడు. బట్ కాకపోతే ప్రజల అరుపులు మాత్రం తక్కువవ్వలేదు. వెంటనే నికోలస్ భార్య కూడా బయటికి వచ్చి ప్రజలకు అరుపులు ఆపడానికి ప్రయత్నం చేసింది. అయినా ఎటువంటి మార్పు లేదు. జీతాలు పెంచుతాం, డెవలప్‌మెంట్ ఇలా చేస్తాం, అలా చేస్తామని చెప్పమని భర్తకు కొన్ని సలహాలు ఇచ్చింది. అయినా కానీ ప్రజలు ఎటువంటి అరుపులు అనేటివి మానటం లేదంటే ఒక రెవల్యూషన్ అనేది ఆ 1989లో స్టార్ట్ అయింది ఆ రోజు. బట్ కాకపోతే వెంటనే అంటే ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ అనేది మొత్తం కూడా లైవ్‌లో టెలికాస్ట్ అవుతున్నటువంటి సందర్భం అది. కాబట్టి ఈ నికోలస్‌కు ఆపోజిట్‌గా జనాలు ఇలా అరుస్తున్నారు అన్న విషయం ఆ లైవ్ లోపల టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. వెంటనే ఆ ప్రోగ్రామ్ అనేది పూర్తిగా బ్లాంక్ అవుట్ అయిపోయింది. అంటే స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఆ తర్వాత ప్రజలకు అర్థమైపోయింది. ఇతనికి ఆపోజిట్‌గా రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. మనమందరం ఈ రెవల్యూషన్‌ని తీసుకురావాలి, ఈయనను పదవిలో నుంచి దింపాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు, కరెంటు లేదు, చలికి చస్తున్నారు, ఆకలికి చస్తున్నారు. ఇటువంటి దేశాన్ని తీసుకపోయి ఇటువంటోని చేతిలో పెడితే ఇంకా మన నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్పేసి రెవల్యూషన్ స్టార్ట్ అయింది. వెంటనే ఆ రోజు రాత్రి నికోలస్ తన సైన్యానికి, మిలిటరీకి ఆదేశాలను ఇచ్చాడు. ఎవరెవరైతే రెవల్యూషన్ చేస్తున్నారో, ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ చంపేయండి. ఈ రెవల్యూషన్ ఎట్టి పరిస్థితుల్లో రేపటికి ఆగిపోవాలి అని చెప్పేసి. ఆ ప్రజలు వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ చంపేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కొంతమందిని చంపేశారు కూడా. బట్ కాకపోతే రెవల్యూషన్‌ని మాత్రం ఆపలేకపోయారు. ఆ రెవల్యూషన్ అలానే పెరుగుతూనే వచ్చింది. గవర్నమెంట్ ఆఫీసులను ప్రజలు చుట్టుముట్టారు. వాటిని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ఈ రెవల్యూషన్ ఇలానే మొదలవుతుంది అని చెప్పేసి నికోలస్‌కి కూడా అర్థమైపోయింది. సైన్యం కూడా నికోలస్‌కి అంటే ఆర్మీ కూడా నికోలస్‌కి ఆపోజిట్‌గా టర్న్ అయ్యేటటువంటి సిట్యుయేషన్స్ అనేటివి వస్తున్నాయి. ఆ విషయం నికోలస్‌కి అర్థమైపోయి వెంటనే పారిపోవాలని నిర్ణయించుకొని తన బిల్డింగ్ మీద ఉన్నటువంటి హెలికాప్టర్ లోపల తన భార్యతో పాటుగా కలిసి ఆ హెలికాప్టర్‌లో ఎక్కి తన పర్సనల్ సెక్యూరిటీ సిబ్బందితోటి పారిపోయాడు. అప్పటికే ఆ బిల్డింగ్ ప్రజలందరూ చుట్టుముట్టి ఆ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి పారిపోతున్న సిట్యుయేషన్ కూడా ఎలా ఉండేదంటే హెలికాప్టర్ లోపల పట్టేది 6 మెంబర్స్ అయితే ఎక్కేది చాలామంది ఎక్కారు కాబట్టి ఒకరి మీద ఒకరు కూర్చొని ట్రావెల్ చేశారంట. అలా నికోలస్ ఆ దేశం లోపలనే రాజధానికి దూరంలో ఉన్నటువంటి ఒక పొలాల లోపల ఆ హెలికాప్టర్ నికోలస్‌ని అలాగే అతని భార్యను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఆర్మీ అనేది నికోలస్‌కి ఆపోజిట్‌గా మారిపోయి నికోలస్‌ని అదుపులోకి తీసుకొని ఆర్మీ అరెస్ట్ చేసి ఆర్మీ కోర్టు లోపల నికోలస్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన తర్వాత ఆర్మీ కోర్ట్ ఇతడు చేసినటువంటి ఇన్ని ఘోరాలన్నిటిని దృష్టిలోకి చేసుకొని వీళ్ళకు మరణశిక్ష విధించింది ఇద్దరికి, నికోలస్‌కి, నికోలస్ భార్యకి. బట్ కాకపోతే ఆ మరణశిక్షలో వీళ్ళు ఏంటంటే ఇద్దరిని సపరేట్‌గా కాల్చి చంపాలి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. బట్ నికోలస్ భార్య చెప్పిన విషయం ఏమిటంటే మేమిద్దరం ఒకటేసారి చనిపోవాలని అనుకుంటున్నాం, ఒకటే దగ్గర మమ్మల్ని కలిపి కాల్చి చంపేయండి అని చెప్పేసి అడగడం వల్ల దానికి కోర్ట్ అనేది ఒప్పుకొని అతన్ని 1989 లోపల కాల్చి ఘోరంగా ఇద్దరు భార్యాభర్తలను కాల్చి అక్కడి గవర్నమెంట్ అనేది మరణశిక్ష అమలు చేసి అతన్ని చంపేయడం జరిగింది. ఎంత క్రూరంగా, ఎంత ఘోరంగా ప్రజలనైతే ఇతడు పీల్చుక తిన్నాడో, ఎంత ఘోరంగా వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టాడో, ఇతని చావు కూడా అంతే ఘోరంగా, అంతే నీచంగా వచ్చింది అని చెప్పేసి ఆ తర్వాత చాలా న్యూస్ ఆర్టికల్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలా పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇది ఈ వ్యక్తి గురించి సందర్భం అంటే ఇంట్రెస్టింగ్ థింగ్ మొత్తం కలిపి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి.